నమస్కారం, నేను మీ మాళవిక. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తాయ్ ఆధ్వర్యంలో సింగర్ పార్థసారథి గారి నేతృత్వంలో తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే కాంపిటీషన్ జరగబోతోంది. దీనికి సునీత గారు, ఆర్పి పట్నాయక్ గారు జడ్జెస్గా రాబోతున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అక్కడున్న తెలుగు వాళ్ళకి నేను ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు చూశాను, తెలుగు భాషన్నా తెలుగు పాటన్నా ఎంత మక్కువ. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. బికాస్ ఇక్కడి నుంచి వచ్చి ఇంత గ్రాండ్ స్కేల్లో ఇలా ఫస్ట్ టైం జరుగుతుంది ఒక కాంపిటీషన్. సో తెలుగు సింగర్స్ అందరికీ ఇది చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మిస్ చేసుకోవద్దు. తప్పకుండా బాగా ప్రిపేర్ అయిపోయి చక్కగా పార్టిసిపేట్ చేయండి. అండ్ పార్థసారథి గారు చెప్తున్నారు, అందులో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకి మంచి మంచి మూవీ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని. సో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏమాత్రం మిస్ చేసుకోకుండా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఇన్ ద తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆల్ ది బెస్ట్. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తాయ్ వారు నిర్వహిస్తున్న తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న పార్టిసిపెంట్స్ అందరికీ ముందుగా కంగ్రాట్స్, అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీలో బాగా పాడి ఫైనల్స్కి వచ్చే వాళ్ళందరికీ జడ్జ్ చేయడానికి నేను సునీత వస్తున్నాను. డెఫినెట్గా మీలో చాలా బాగా పాడేవాళ్ళు ఉన్నారని తెలుసు. వాళ్ళని చూసే అదృష్టం మాకు కలగబోతుందని తెలుసు. మీలో మీ టాలెంట్ని చూపించి మీ యొక్క సత్తాన్ని చూపించండి. హూ నోస్, రేపు మీరు ఇండియా వచ్చి సినిమాలో పాడే అవకాశం దొరుకుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రజలందరికీ మీ పార్థసారథి నమస్కారం. గాయకుడిగా మీ అందరికీ నేను సుపరిచితుడిని. దాదాపుగా 4 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించడం జరిగింది. కిందటి ఏడాది ముఖ్యంగా తాయ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియాకి ఒక టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడమే కాకుండా మెల్బోర్న్లోని మోస్ట్ టాలెంటెడ్ సింగర్స్తో వాటిని పాడించి, ఆ సాంగ్ని పాడించి, ఆ ఒక్క పాటతో పాటు దాదాపుగా ఇంకొక 6 పాటల్ని లోకల్ సింగర్స్ అందరితో పాడించి ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ ఆల్బమ్ రికార్డ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఇప్పుడు ఇంకొక సరికొత్త ప్రయోగం, ఆస్ట్రేలియాలో ఉన్న అందరి తెలుగు సింగర్లకి ఒక అద్భుతమైన అవకాశం క్రియేట్ చేయడానికి తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే పేరుతోటి ఒక టాలెంట్ సర్చ్కి తాయ్ మిగతా అసోసియేషన్ సహకారంతో శ్రీకారం చుట్టింది. పాడతా తీయగాలో 18 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం విన్నర్గా ఉండి ఇప్పుడు సెలక్షన్ ప్యానెల్లో ఉండి ఈ కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమాన్ని, ఈ టాలెంట్ సర్చ్ని నేను రూపొందించడం జరిగింది. ప్రిలిమినరీస్ నేను హోస్ట్ చేస్తాను. తర్వాత ఫైనల్కి, మెగా ఫైనల్కి నాతో పాటు ప్రముఖ గాయనీమణి సునీత అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు కూడా రాబోతున్నారు. మేము ముగ్గురం కలిసి డిసైడ్ చేసే ఈ కాంపిటీషన్లో, అంటే జడ్జ్ చేసే ఈ కాంపిటీషన్లో విన్నర్కి ఒక అత్యద్భుతమైన అవకాశం. నేను దాదాపు ఒక 2 సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు శేఖర్ చంద్ర, జేబీ, అలాగే సన్నీ, ఎంఆర్ సన్నీ, ఈ మేము నలుగురం కలిసి ఏదో ఒక సినిమాలో వీళ్ళకి బాగా సూట్ అయ్యేటువంటి ఒక పాటను పాడించి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ ఆపర్చునిటీని క్రియేట్ చేయాలని మేము సంకల్పించాం. సో సింగర్స్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. గెట్ రెడీ. వయసుతో భేదం లేకుండా ఈ అద్భుతమైన అవకాశం ఉపయోగించుకొని అందరూ పార్టిసిపేట్ చేసి లెట్స్ ఆల్ హ్యావ్ సమ్ ఫన్ టుగెదర్ అండ్ గ్రేట్ మ్యూజికల్ టైం. అలాగే ఇంత అత్యద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నా తరఫున, కళాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి తరఫున కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నిర్వహించడం అంటే ఎంత కష్టం మీకు అందరికీ తెలుసు. సో ఇంతటి మ్యాసివ్ స్కేల్లో ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేశారు. సో లెట్స్ ఆల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, extend our cooperation and make it a grand success. And see you all soon. Thank you very much.